ఈ ప్రపంచమునందు ఉన్నదంతా డొల్లయే అని నువ్వు తెలుసుకోవడానికి నీకు ఒక గొప్ప యాసిడ్ టెస్ట్ చెప్పేస్తున్నాను. ఇంద్రియముల చేత నీకు ఏది సుఖాన్ని ఇస్తోందో అదంతా డొల్లా, అది నీ మనుష్య జన్మని పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో. ఎంత గొప్ప మాట చెప్పేశాడో చూడండి. దీని నుంచి దాటాలని నువ్వు అనుకుంటున్నావా? నీకు నేను ఒక మాట చెప్తాను. ఇక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళిపో. బదరికాశ్రమానికి వెళ్ళిపోయి కలియుగంలో నామాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఈశ్వర నామాన్ని విడిచిపెట్టకు. గట్టిగా భగవంతుని యొక్క నామం పట్టుకో. చాలా మంది చాలా విషయాల్ని గజిబిజి చేసేసి అనేక రకాలుగా చెప్పేస్తారు. అసలు ఏది ఏమిటో ఉద్ధవా నేను నీకు చెప్పేస్తాను. ఇవి బాగా జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఎవరైతే ప్రయత్నపూర్వకంగా కొంతకాలం మౌనంగా ఉంటారో, చంద్రశేఖర పరమాచార్య స్వామి బయటికి వచ్చి ఒక్క మాట మాట్లాడితే లక్షల మంది అర్రులు చాచేవారు. అటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు స్వయముగా బ్రహ్మమైపోయారు. వారికి పూజ ఎందుకండి? ఒరుగంటి పూజ అని ప్రతిరోజు గంట సేపు పూజ చేసేవారు. అలాగే ప్రయత్నపూర్వకంగా కొన్నాళ్ళు మౌన దీక్షలో వెళ్ళిపోయేవారు, మాట్లాడేవారు కాదు. మహాత్ములైన వాళ్ళు మనకి మార్గం చూపిస్తారు ఎలా బ్రతకాలో. కాబట్టి మౌనము, ఇంద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుణ్ణి సేవించుట. ఒక సెలవు దినం వస్తే ఎలా గడపాలని కాదు, ఒక 4 గంటలో 5 గంటలో మన ఇంట్లో కాసేపు కూర్చొని భార్య భర్త కూర్చుని ఒక స్తోత్రం చేసుకుందాం. ఇలాంటి ఆలోచనలు రావు. కానీ ఎవరు వీటిని పాటించడం మొదలు పెట్టారో వాళ్ళు మెట్లెక్కడం మొదలు పెట్టేస్తారు. ఉద్ధవా జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి మౌనము, జపము, తపము, నామము, పూజ ఇవి ప్రారంభించాలి. క్రమముగా దీని వలన నేనేమిస్తాను? ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను. ఇంద్రియాలని బలవంతంగా తొక్కపెట్టడం వేరండి. ఎందుచేతనో తెలుసా? ఒకడు అక్కడే గోనె సంచులున్నాయి. ఆ గోనె సంచుల్ని తీస్తుంటే పాము ఇలా ఇలా వచ్చేసింది. వాడు కంగారులో ఆ పావుని దూరంగా పారేద్దామని ఇలా పట్టేసుకున్నాడు. పట్టుకోవడంలో అది కరవడానికి వీలు లేకుండా పావును పట్టుకున్నాడు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి. నాకు ఇలాంటి యథార్థమైన సంఘటన ఒకటి తెలుసు, అందుకే దీన్ని ప్రయోగించాను నేను. ఈ చేత్తో పావుని పట్టుకున్నవాడు పావుని గెలిచాడా? అనుకోకుండా పావుని పట్టుకున్నాడు. పావుని పట్టుకున్నాడు. నేను మృత్యువుని గెలిచాను, పావుని గెలిచానని వాడు అనగలడా? అనలేడు. పావు తోక కింద తిరుగుతుంటుంది ఊపుతూ. వాడికి ఇప్పుడు ఈ పట్టుకున్న పావుని ఎలా విసిరేయాలో తెలియదు. ఎటు విసిరితే ఇది మళ్ళీ వస్తుందో ఏమిటో అసలు అంత ఆలోచన కూడా ఉండదు. భయపడిపోయి గజ 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 వణికిపోతుంటాడు. వాడు జయించాడా పావుని? పాము చేత వీడు జయింపబడచ్చా? చెప్పలేదు. ఇంద్రియాల్ని బలవంతంగా అణిచిపెట్టిన వాడి స్థితి అంతే. అందుకే ఇంద్రియానికి కావలసిన సుఖం వేదం ఏం చెప్పిందో ఆ సుఖమునివ్వాలి. అందుకే ఆశ్రమములన్నిటిలో నేను ఏ ఆశ్రమమునయ్యున్నానో తెలుసా? నేను గృహస్థాశ్రమమయ్యున్నాను అని చెప్పాడు కృష్ణుడు. ఎందుచేత? ధర్మబద్ధమైపోయింది సుఖమంతా. ఈ ఇంద్రియములు ఏ సుఖాన్ని పొందవచ్చో ఆ సుఖమును నువ్వు హాయిగా వేదము చెప్పిన సుఖాలని అనుభవించవచ్చు. వేదము ఎలా చెప్పిందో అలా అనుభవించవచ్చు. అనుభవించి ఇది సుఖము కాదు, ఇది సుఖంలా కనపడుతోంది అంతే అని సత్యాన్ని తెలుసుకోగలవు. కాబట్టి ఇప్పుడు నీ ఇంద్రియములకు లౌల్యం ఉండదు. ఇంద్రియాలని గెలవడం అంటే ఏమిటో తెలుసా అండి? ఒక వస్తువుని చూసి ఇంద్రియంలో చాంచల్యం రాకుండా ఇలా కళ్ళు మూసేసుకుని అమ్మో నేను చూడండి బాబాయ్ చూస్తే నా మనసు పాడైపోతుందని కళ్ళు మూసుకోవడం ఇంద్రియాలని గెలవడం కాదు. కళ్ళు తెరిచి ఆ వస్తువు వంక చూస్తూ మా జగన్మాత అని మీరు అన్నారనుకోండి. ఒక స్త్రీ, ఒక అందమైన స్త్రీ, ఎందుకు దాపరికం? నేను ఒక ఉదాహరణ చెప్పేస్తాను. ఒక అందమైన స్త్రీని అలా వెళ్ళిపోతోంది అనుకోండి. వెళ్ళిపోతుంటే వెంటనే పురుషులకు లౌల్యము కలిగిందనుకోండి, వాడు పాపం మూట కట్టేస్తున్నాడు మనస్సు చేత. దాన్ని నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంటుంది సీతమ్మ. వాడు ఒక్కసారి వెంటనే నా చేత రోజు పూజలు అందుకునేటటువంటి నా తల్లి పార్వతీదేవి ఇవాళ నీ కంటికి కనపడతానని జగన్మాత నడుస్తోంది, ఏమి నా అదృష్టం అన్నాడు అనుకోండి, వాడు పుణ్యం మూట కట్టేసాడు. అలా ఎప్పుడు అనగలడు? ఏమి సుఖం నాకు తెలియదా? ఎందుకు వచ్చిన చూపు? దిక్కుమాలిన చూపు. నేను మా జగన్మాతని చూస్తానన్నాడు అనుకోండి, వాడు తరించిపోయాడు. కాబట్టి సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము.
అందుచేత అటువంటి గృహస్థాశ్రమమునందుండి ఇంద్రియములకు లొంగనటువంటి స్థితికి ఒకడు ఎదుగుతున్నాడు. అలా ఎదిగిన వాడెవడున్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు. దాన్ని శమం అంటారు ఉద్ధవ. మనోనిర్మలత్వము, మనస్సు ఎందు నిర్మలంగా ఉంటాడు, ఎప్పుడు హాయిగా ఉంటాడు, ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంటాడు. తాను భగవంతుణ్ణి ఏది పూజా మందిరంలో చూశాడో అదే లోకమంతటా చూస్తుంటాడు. బెంగ పెట్టుకోడు కృష్ణావతారం అయిపోయిందని. కృష్ణావతారం అయిపోవడం ఏమిటి, నాకు కనపడుతున్న వాళ్ళందరూ కృష్ణ స్వరూపాలే అంటాడు, పొంగిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, సమత్వ బుద్ధితో ఉంటాడు. ఇటువంటి దాన్ని విద్య అని పిలుస్తారు. ఇది తెలియక వాడు వేరు నేను వేరు అని ఎప్పుడు కుచ్చిత బుద్ధితో ఉండి పైకి ఎలా కనపడినా, ఎంత పవిత్రమైన వాళ్లే కనపడినా, లోపల పరమ కుళ్ళు బుద్ధితో ఉన్నవాడెవడున్నాడో వాడు అవిద్యయందున్నాడు. వాడు విద్య ఎందు లేడు, వాడికి విద్య తెలియదు. చిత్తశుద్ధి, తృప్తి, నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు అన్న తృప్తితో ఉండగలిగిన వాడెవడున్నాడో వాడు దమమును పొంది ఉన్నాడు. మీకు తీసుకొచ్చి ఇంత అన్నం పెట్టేశారనుకోండి, మీరు తినగలరా? మీ కడుపు నిండడానికి ఇంత అన్నం దొరికింది అనుకోండి, చాలు. ఇంత అన్నం ఇవాళ తినడానికి ఈశ్వరుడు ఇచ్చాడు, అది నవలడానికి పళ్ళు ఇచ్చాడు, పళ్ళు ఉంచాడు, కడుపులోకి వెళ్ళిన దాన్ని జీర్ణం చేస్తున్నాడు, చాలు. ఇంకింతకన్నా ఏం కావాలి నాకు? ఇంట్లో 10 బస్తాలుంటే తింటానా ఈ పూట? చాలు. ఏ పూటకు ఆ పూట నాకు ఆకలేసినప్పుడు వెంటనే అన్నం దొరికేట్టు ఈశ్వరుడు చేస్తున్నాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? ఇది నమ్మాడు కావ్యకంత గణపతి ముని. కాబట్టి అరుణాచలం వెళ్లి తమ్ముడు ఏడుస్తున్నాడు అన్నం లేదని. వెళ్ళి ఒక బ్రాహ్మణ గృహం కనబడింది. ఆ బ్రాహ్మణ గృహం ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అన్నాడు. కాలి గజ్జలు గల్లుమంటూ ఒక ఆవిడ బయటికి వచ్చి, అయ్యో నాయన ఆకలితో ఉన్నారా, రండిని కూర్చోపెట్టి అన్నం పెట్టింది. ఇద్దరు అన్నం తినేశారు అన్నదమ్ములు. తాంబూలం వేసుకుని ఆయన అరుగు మీద పడుకోండి అంది. అమ్మా ఇంటాయన నీరమ్మా అన్నారు. ఇంటాయన లోపల ఉన్నాడయ్యా, ఆయన దర్శనం అంతా తేలిగ్గా దొరికేది కాదులే అంది. ఆయన తాంబూలం వేసుకుని ఆవిడ దక్షిణ ఇచ్చిన దక్షిణ కూడా ఉంది. అన్నదమ్ములు ఇద్దరూ అలిసిపోయి కడుపు నిండా తిని అరుగు మీద పడుకున్నారు. మర్నాడు తెల్లవారుజామున తెలివచ్చింది. ఆ తల్లి నిన్న రాత్రి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టింది, ఆ అమ్మకో నమస్కారం అనుకుని చూశాడు. అది గణపతి గుడి యొక్క అరుగు. ఎక్కడి నుంచి వచ్చింది ఇల్లు? నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత. నీకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టడానికి జగదంబ నీ వెంట తిరిగితే నీకు ఇంకే ఐశ్వర్యం కావాలి? నువ్వు నమ్ముకుని అమ్మని ఇక్కడ సుప్రతిష్ఠితం చేసుకుంటే నీకు ఇంకింతకన్నా ఏ ఐశ్వర్యం కావాలి? సమస్త జగదాధారుడు నావాడై ఉన్నాడు అన్న తృప్తి కలిగి ఉండడం దమం. ఎవడు ఈశ్వరుడు యందు భక్తితో ఉండి నియమపాలనం చేస్తాడో అది నిజమైన సుఖం. ఎవడు ఈ శరీరంతో అన్ని అనుభవిద్దామని దాచేసుకుంటాడో, ఈ శరీరం ఉండిపోతుందని నమ్ముకుంటాడో అదే దుఃఖం. కాబట్టి ఎవడు గుణములకు సాక్షిగా ఉండడాన్ని నేర్చుకుంటున్నాడో, ఆ కోపం ఎందుకు వచ్చింది? ఎవరి కోపం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకనాడు ప్రశాంతంగా ఉన్నాడు. ఈ ప్రశాంతత ఎవరు నిద్రపోయారు? ఎవరు లేచారు? నిద్రపోయినప్పుడు ఎవరున్నారు? మరి లేచినప్పుడు ఎవరున్నారు? నిద్రలో లేనిది లేచినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? లేచినప్పుడున్నది నిద్రలో ఏమైపోయింది అని తనలో తను ఎవరు విచారణ చేసుకుని జాగృత, స్వప్న, సుషుప్తి అనబడే 3 అవస్థలకి సాక్షిగా ఉంటున్నాడో వాడే ఈశ్వరుడై నాదో ఏకమైపోతున్నాడు. కాబట్టి ఇది తెలుసుకోవడానికి ప్రయత్నము చేయని వాడు చిల్లున్న మట్టి కుండలో నీళ్లు పోసుకుని రాత్రి తాగుదాం అనుకున్న పిచ్చివాడు. ఆయుక్షీణం అయిపోతుంది వాడికి, కన్నంలో నీళ్లు కారిపోతున్నాయి, ఇంకా ఎప్పుడో ఏదో తెలుసుకుందాం అనుకుంటాడు. అవకాశం వచ్చినప్పుడు తొందరగా తెలుసుకుని దాన్ని తీసుకొచ్చి ఆచరణలో పెట్టుకోలేనటువంటి మూఢుడు వాడు. చిల్లుకుండ యందు నీరు పోసుకుని రాత్రి తాగుదాం అనుకున్న మౌఢ్యమున్నవాడు. కాబట్టి ఇవి అన్ని బాగా నిలబడడానికి ఉత్తమా ముందు నువ్వు ఒక ప్రయత్నాన్ని ప్రారంభించు. ఏం చేస్తావు? కంచుతో కాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని చేసి ఇంట పెట్టుకో. ఇందుచేత సాత్వికమైన మూర్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలు పెడితే ఆ మూర్తి ఏం చేస్తుందో తెలుసా? మొదట్లో నువ్వు పెట్టింది అది తింటోంది అనుకుంటావు, నైవేద్యం పెట్టి. నువ్వు వేసిన పువ్వులు అది పుచ్చుకుంటోంది అనుకుంటావు. అది క్రమంగా ఏం చేస్తుందో తెలుసా? నీ అహంకారాన్ని తినేయడం మొదలు పెడుతుంది. మొదలుపెట్టి క్రమక్రమంగా దాని మీద ఆధారపడతావు. నాదేముందయ్యా, నువ్వు కూడా ఆశీర్వచనం చేస్తేనే ఈ పని అవుతుంది అంటావు. క్రమక్రమంగా అసలు నేను అన్న పదార్థం ఇక్కడే ఉంది, అదే ఇక్కడున్నది అంటాడు.
విగ్రహారాధనాన్ని చేతకాని వాళ్ళై మన వాళ్ళు పెట్టలేదండి. మనస్సు తొందరగా నిలబడడానికి ఏదో ఒక ఆలంబనం దొరకాలి కాబట్టి ఒక మూర్తిని పెట్టాడు. ఒక మూర్తిని పెడితే మనస్సు లగ్నం అవుతుంది. తర్వాత ఏం చేస్తాడు? అక్కడున్న మూర్తే ఇక్కడ ఒక జ్ఞానం ఇస్తాడు. ఏమిటా జ్ఞానం? ఓరి పిచ్చాడా, నీ పూజా మందిరంలో ఇలా పాలసముద్రంలో పడుకున్నట్టుగా నన్ను పెట్టుకుని పూజ చేస్తున్నావే, అలా ప్రతి జీవి గుండెల్లో నేను ఇలా పడుకునున్నాను. నేను ఇప్పుడు ఎక్కడ లేను, అంతటా నేనే అయి ఉన్నాను. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఎక్కడ చూసినా ఇలా పాలసముద్రంలో పడుకున్న నారాయణుడే సభాస్వరూపముగా సదాశివుడు నిండిపోయి కనపడుతున్నాడు. ఈశ్వర దర్శనము విరాట్ రూప దర్శనముగా సహస్రశీర్షా పురుష అనేక రూపాలతో దర్శనమవుతున్నాడు అని ధ్యానమునందు గోచరమవుతుంటే ఆనందమును పొందుతూ అంతటా ఈశ్వరుణ్ణి చూస్తుండగా ఒకనాడు వాడిలో ఉన్నటువంటి ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతోంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి నాయందే చేరిపోతున్నాడు. కాబట్టి ఉద్ధవా, నువ్వు ఈ పని ప్రారంభించు, బదరికాశ్రమాన్ని చేరిపో, వచ్చేస్తోంది కలియుగం అన్నాడు. అంటే ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు.